గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందడం రాష్ట్ర ప్రజలందరూ చూశారని అన్నారు. గత నెల 18న చనిపోతే వైసీపీ నాయకులు 2వ తేదీన కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. సింగయ్య కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ సింగయ్య భార్యను ఇంటికి పిలిపించి బెదిరించారని అన్నారు. జిల్లా ఎస్పీని కలిసి జగన్పై సింగయ్య సాక్షిని బెదిరించినట్లుగా కేసు పెడతామని హెచ్చరించారు. తప్పుడు రాతలు రాసే సాక్షి పేపర్ ఛానల్ను రాష్ట్రంలో బహిష్కరించాలని మండిపడ్డారు. భర్త మరణంపై అనుమానం ఉందని చెప్పిన సింగయ్య భార్యపై కూడా కేసు నమోదు చేయాలని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గత నెలలో 18వ తారీఖున ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పరామర్శ పర్యటన పెట్టుకుంటే ఆ పర్యటనలో ఆ రోజు గుంటూరు దగ్గర నుంచి సత్తెనపల్లి వరకు జరిగిన ఇన్సిడెంట్లో 3 వ్యక్తులు మరణించటం, ఎట్లా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనేది అంతా కూడా సభ్య సమాజానికి తెలిసిన విషయమే. సో దాని మీద ఆ రోజు పోలీసు వారు ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్, ఆయన చేసినటువంటి వైలేషన్స్, ఆ వైలేషన్స్ వల్ల మనుషులు చనిపోయిన కారణంగా కేసు రిజిస్టర్ చేయటం, తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద సింగయ్య అనే ఒక వ్యక్తి పడటం, అది క్లియర్గా అన్ని వీడియోలు బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దాంట్లో ఉన్న కొంతమందిని ముద్దాలుగా చేరుస్తూ సెక్షన్స్ కూడా ఆల్టర్ చేసి ఒక మెమోని కూడా కోర్టులో పడేయడం జరిగింది.